6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 6వ తారీఖు లగాయితూ అక్టోబర్ 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురువు వక్రగతిలో ఆయన సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. కుజుడు మిథున రాశి యందు, అలాగే కన్యా రాశి యందు రవికేతువులు, తులారాశి యందు శుక్రబుధులు, మరి ముఖ్యంగా తులలగాయితూ మకరం కుంభరాశుల వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు, మీనరాశిలో రాహు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుని, వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయస్థానమందు శుక్రబుధుల యొక్క సంచారము కొంత వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, వారం చివరిలో గురువు యొక్క వక్రగతి కూడా కొంత ప్రతికూలతలను కలగజేస్తూ ఉన్నది. వక్రించిన శనేశ్వరుడు కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ అష్టమ కుజుని యొక్క దోషం ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కనబడుతూ ఉన్నది. పంచమ రాహు ప్రతికూలంగానే ఉన్నారు కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి రవి యొక్క బలం మీద మాత్రమే ఆధారపడవలసినటువంటి పరిస్థితి. చంద్రుని యొక్క బలం ఉన్నప్పటికీ కేవలం 2.5 రోజులు మాత్రమే చంద్రబలం ఉంటుంది. ఆ రోజుల్లో కొంత మానసిక ప్రశాంతత దొరకడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో కొంత అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత వ్యయ ప్రయాసలు అనేటువంటివి అధికంగా ఉంటాయి. శుభమూలకంగానే ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నప్పటికీ కూడా మూలధనంలోంచి ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కొంత ఆందోళనని కలగజేస్తూ ఉంటాయి. అంతేకాక ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా లభించవు. ప్రత్యేకించి ఫలానా ఈ విషయంలో మనకి వాళ్ళు సహాయం చేస్తారు అనుకునేటువంటి సందర్భంలో సడన్గా వాళ్ళు మేము సహాయం చేయలేము, లేదా ఈ పనిలో మాకు భాగస్వామ్యం మేము అవ్వలేము అనేటువంటి విషయాన్ని కరాఖండిగా చెప్పడం వల్ల ఒంటరిగానే ఈ వారంలో కొంత ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఏర్పడతాయి. అనగా అటు భాగస్వామ్యం ఎవరూ లేక కొంత ఒంటరిగా కష్టపడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి మొట్టమొదటి విషయం ఆర్థిక భారము అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అందువల్ల ఎప్పుడు కూడా ఆర్భాటాలకి పోకుండా ఏదైతే మీకు అవసరమైనటువంటివి ఉంటాయో వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. అప్పు చేసి వాహనాలను కొనుగోలు చేయడం, అప్పు చేసి స్థలాల్ని, ఆభరణాలని, వస్తువుల్ని, వస్త్రాలని, ఇళ్ళని కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఆరోగ్య విషయమై కొంత శ్రద్ధ వహిస్తూ ఉండాలి. అష్టమ కుజుడు ఉన్నప్పుడు రుణబాధల్ని కలగజేస్తారు, అలాగే రోగబాధల్ని కలగజేస్తారు. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో ఉత్సాహంగానే ఉంటూ ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియని వెలితి ఎక్కడైనా సరే వృశ్చిక రాశి వారు కొంత పరాకుగా పరధ్యానంలోనే ఎక్కువ గడుపుతూ ఉంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనేటువంటి విధంగా ఉన్న చోటలో పరిస్థితులను కాకుండా ఎక్కడో ఉన్న వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అంతేగాక ఉద్యోగస్తులకి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది, కొంత శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ వారం సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.